హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఉద్యోగులకు పెన్షన్లకు 4% డిఏడిఆర్లు పెంపండి. మరి ఏపీ ఉద్యోగులకు ఎంత పెరుగుతుందో అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి. ఉద్యోగులకి 4% డిఏ అయితే ఈ ఏడాది జనవరి నుంచి వర్తించేలా పెంచింది. సో మూల వేతనం 50% అయితే చేరింది. కరువు భత్యం, గ్రాడ్యుయేటీ దీని పరిమితిని వచ్చేసి 25 లక్షలకు పెంచిందండి. కృత్రిమ మేధా మిషన్కి అయితే 10,372 కోట్లు. సో మొదటగా మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయిన డిఏ గురించి చూసినట్లయితే మూల వేతనంలో 50% చేరిన కరువు భత్యము, గ్రాడ్యుయేటీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ముంగిట ప్రధాని మోడీ సర్కార్ అయితే వివిధ వర్గాల ప్రజలకు ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు 4% డిఏడిఆర్ని అయితే పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేస్తుందండి ఈ అమలు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇందుకు ఆమోద ముద్ర వేసింది. తాజాగా నిర్ణయం వల్ల సుమారుగా 49 లక్షల మంది, అలాగే ఉద్యోగులు 68 లక్షల మంది పెన్షన్దారులకు అయితే లబ్ధి చేకూరనుంది. ఏడాది పొడవునా 12,869 కోట్ల అదనంగా అయితే ప్రయోజనం కలగనుందండి వీరికి. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచాల్సిందే. కాబట్టి కేంద్రం 4% పెంచితే రాష్ట్ర ప్రభుత్వం 3.64% అయితే పెంచి తీరాల్సిందే అండి 2024 జనవరికి సంబంధించి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.